చెన్నై కొత్తపల్లి మండలము గెగినేపల్లి పంచాయతీ మాది ఎర్రనపల్లి గ్రామం నందు 4 ఎకరాలు దోస పెట్టుకుంటా. ఈరోజు ముందు గతంలో కూడా 5 ఎకరాలు పంట మునిగిపోయింది. ముందు చెన్నై ఇక్కడ కూడా 3 ఎకరాలు 4 ఎకరాలు పెట్టి మునిగిపోయింది. ఇప్పుడు పాప బీటెక్ చదువుతుంది, కొడుకు ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. దిక్కు లేని పరిస్థితిలో కనీసం 2 ఆవులు ఉంటే కూడా పెట్టుబడికి డబ్బులు పెట్టి ఆవులు కూడా అమ్ముకున్నాను. ఇట్లా రైతు ప్రతిసారి నష్టపోతున్నాడు. రైతు అనేవాడు చాలా వెనుకబడిపోతున్నాడు. ఈరోజు పాప బీటెక్ చదువుతుంది, ఎగ్జామ్ టైంలో ఫీజులు కట్టాలా. 4 ఎకరాలు ఇట్లా దోస ఇది అయిపోయింది సార్. ఏదైనా కానీ దయవంచి ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఇలా రైతు వెనుకబడిపోతూ ఉంటే ఏ రైతు కూడా ముందరికి వచ్చి పంట పెట్టాలంటే కూడా భయపడుతున్నారు. ఈరోజు మళ్ళీ 4 ఎకరాలు టమోటా పెడదాము, ఏదో 10 రోజుల్లో డబ్బులు వస్తాయి, ఏదో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చి మళ్ళీ ఏదో 1,50,000 తెచ్చుకొని 4 ఎకరాలు టమోటా పెడదామని కూడా ఈరోజు నేను అంతా అదును చేసి పెట్టుకున్నాను. అకాలంగా నిన్న సాయంకాలం 4:30కి స్టార్ట్ అయింది, 5 గంటలకు ముగిసిపోయింది అంతాను. ఇక్కడ వచ్చి చూస్తే ఏంటిది లేదు, నిరాశలో అయిపోయినాము. గతంలో కూడా 4 ఎకరాలు ఇక్కడ పంట చేను మునిగిపోయింది. 5 ఎకరాలు చెన్నై చిక్కుడు అక్కడ పెట్టింది, అది కూడా మునిగిపోయింది. ఇప్పుడు దాదాపుగా ఒక 7-8 లక్షలు నేను ఈసారి నష్టపోయినాను సార్. దయవంచి ప్రభుత్వం ఏదైనా కానీ నాకు సాయం చేయాలని కోరుతున్నాము. మా సత్యసాయి జిల్లా సీకేపల్లి మండలము గంగనేపల్లి పంచాయతీ ఎర్రనపల్లి గ్రామము. మా గ్రామంలో ఉండే మామిడి చెట్లు, అనేకంగా టమోటా పంటలు, మళ్ళీ వచ్చేసి దోస, రకరకాల పంటలు మాకు నిన్న వడగాండ్ల వర్షంతో చాలా దెబ్బతిన్నాయి. మేమైతే ఒక రైతు ఎకరాకి టమోటా పంట పెట్టాలంటే 2 లక్షల దాకా పెట్టుబడి తెచ్చినాము. వేరేతో వడ్డీలకు తీసుకొచ్చుకున్నాము. అలాగే మామిడి చెట్లకు కూడా ఎకరాకు వచ్చేసి 1,00,000 నుంచి 1,50,000 వరకు అవుతుంది. మాకు వచ్చేసి ఇప్పుడు దాదాపు ₹2 వడ్డీలకు ₹3 వడ్డీలు కూడా తెచ్చుకున్నాము. బ్యాంకులో లోన్లు కూడా తీసుకొచ్చుకున్నాము. దయచేసి మా పిల్లలు చదివించుకుంటే కూడా మాకు డబ్బులు లేవు. మేము ఈ పంట లేకపోతే ఎక్కడైనా బెంగళూరు, హైదరాబాదు వలసలు పోవాల్సి వస్తుంది. కాబట్టి మా మీద దయ ఉంచి మా విలేజ్లో దాదాపు 150 ఎకరాలు మామిడి చెట్లు, 200 ఎకరాలు దోస, టమోటా అన్నీ కలిపి 200 ఎకరాలు నష్టపోయినాము. కాబట్టి మా మీద గవర్నమెంట్ సాయం చేయాలని చెప్పేసి మేము మీడియా వాళ్ళని, మళ్ళీ గవర్నమెంట్ను అందరినీ కోరుతున్నాం.